100 పైన వీడియోస్ అప్లోడ్ చేశాను. అయినా సరే నాకు ఏమాత్రం కొంచెం కూడా గ్రోత్ రాలేదు. ఏం చెయ్యాలి అనేసి అడుగుతున్నారు. ఇదే మీనింగ్ వచ్చే విధంగా కూడా నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు. సేమ్ ఇది ఇట్లాగే మేము ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము, రీచ్ రాలేదు, ఏం చేయాలి అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏ టాపిక్లో, ఇది ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ కాకుండా సింగిల్ కంటెంట్ పెట్టే వాళ్ళకి కూడా వచ్చే ప్రాబ్లం అనమాట ఇది. మరి 100 వీడియోలు పెట్టాము, ఎందుకు రాలేదు గ్రోత్? ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో తీసుకున్నారు, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారు అనేది కూడా మ్యాటర్ ఇక్కడ. అంటే అది జనాలకి కావాల్సిన వీడియోనా కాదా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మేబీ జనాలు ఎక్కువ సెర్చ్ చేసే టాపిక్ కాదనుకోండి, వ్యూస్ రావు కదా. సెర్చ్ చేసే టాపిక్ కాదు అండ్ నార్మల్గా కనిపించినా కూడా చూడట్లేదు అనుకోండి, అది రీచ్ తక్కువే ఉంటుంది కదా ఛానల్లో. సో ఆ కంటెంట్ ఏంటి అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట అది. అండ్ వీడియో, కొంతమంది ఏం చేస్తారు, వీడియో చాలా బాగుంటుంది, తమ్నైల్ అసలు ఏముండదు, తమ్నైల్ సరిగ్గా పెట్టరు. సో మీరు వీడియోలో ఎంత మంచి మ్యాటర్ పెట్టినా కానీ తమ్నైల్ సరిగ్గా లేకపోతే మీకు క్లిక్స్ అనేది రావన్నమాట. అదొక నెగిటివ్. అండ్ కొంతమందికి వైస్ వర్స, తమ్నైల్ చాలా బాగా చేస్తారు, వీడియోలో మ్యాటర్ ఉండదు. ఏదన్నా నెగిటివే ఛానల్కి. తమ్నైల్ బాగుండి మీకు వీడియో క్లారిటీ లేదనుకోండి, వీడియోలో మ్యాటర్ లేదనుకోండి, వాళ్ళు స్టార్టింగ్లోనే వదిలేసి వెళ్ళిపోతే అది కూడా నెగిటివే కదా ఛానల్కి. సో అసలు వాళ్ళు కనీసం 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ కూడా వాచ్ చేయనప్పుడు రికమెండేషన్స్ తగ్గించేస్తుంది అనమాట యూట్యూబ్. సో అది కూడా నెగిటివే అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే వీడియోని ఒక హుక్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్లో హుక్ స్టెప్ అని చెప్తూ ఉంటాము. అండ్ ఆ హుక్ స్టెప్ వల్ల సాంగ్ పాపులర్ అవుతుంది. సో అది ఆ వర్డ్ ఏదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టార్టింగ్లో ఒక వీడియో చేశారు, ఇప్పుడు మీరు చాలా వీడియోస్ చూసి ఉండొచ్చు, అది ఫన్నీ వీడియోస్లోని, కుకింగ్ వీడియోస్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, కుకింగ్లో చెప్తాను. కుకింగ్ ఎందుకు ఎక్కువ చెప్తానంటే దానికి ఎక్కువ కనెక్ట్ అవుతారు జనాలు, అందుకని దానికి చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం ఒక సాల్ట్ వేస్తున్నాం అనుకోండి, మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం, ఆ వంటలో సాల్ట్ ఎంత వేయాలి అనేది సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ సాల్ట్ వేసేటప్పుడు పొరపాటున అది పడిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ బౌల్ ఏదైతే ఉందో అది పడిపోయింది, మనం ఏం చేస్తాము, దాన్ని ఎడిట్ చేసేస్తాం. సాల్ట్ వేసిన క్లిప్ మాత్రమే దాంట్లో వేసేటప్పుడు యాడ్ చేసి, పడుతున్నప్పుడు యాడ్ చేస్తాము, అండ్ చివరి ఆ బిట్ ఎడిట్ చేసేస్తాం, దాంట్లో పడింది ఎడిట్ చేసేసి పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. అది హుక్ లాగా పెట్టచ్చు అనమాట ఇక్కడ. అంటే పడిపోయింది ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు మీరు కావాలని పడేయకండి, మళ్ళీ అది పడిపోయింది అనుకోండి, ఆ పడిపోయే దాన్ని స్టార్టింగ్లో యాడ్ చేయడం అనమాట హుక్ అంటే అక్కడ ఏం జరిగింది అనేది జనాలు చూడడానికి ఇష్టపడతారు. ఇది షార్ట్స్లో ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. ఇట్లాంటి వీడియోస్ కూడా మీరు చాలా చూసి ఉండొచ్చు. వాళ్ళు స్టార్టింగ్ ఆ క్లిప్ ఎందుకు యాడ్ చేస్తారంటే ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి. సో అట్లా అక్కడ అది అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ పార్ట్ వచ్చే వరకు మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆ ఉప్పు వేసే పార్ట్ వచ్చే వరకు ఖచ్చితంగా ఏం జరిగింది అనేది చూస్తారు. తీరా చూస్తే ఏముంది, అక్కడ వీడియోలో ఉండదు. అది ఏదైతే ఏమైంది, వ్యూ వచ్చింది కదా, అది. అంటే ఇక్కడ ఏం రాంగ్ ఏం చేయలే మీరు, జస్ట్ ఆ హుక్ దాన్ని స్టార్టింగ్లో యాడ్ చేశారనమాట. అండ్ అట్లానే కాదు, ఈవెన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయినా కూడా, లైక్ ట్రెండింగ్, అంటే ఇప్పుడు ఒక టాపిక్లో ట్రెండింగ్ టాపిక్ ఉంటుంది, దాంట్లో ఆ మాట మీరు ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ చెప్పి అది ఎందుకు అట్లా అవుతుందో నేను చెప్తాను అన్న మాట రావాలన్నమాట వీడియోలో స్టార్టింగ్లో. అప్పుడు నిజంగా తెలుసుకోవాలి ఆ టాపిక్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియో అంతా చూస్తారు. అట్లాంటివి మీరు పట్టుకోగలగాలి. ఇదేంటంటే మనకి కాన్సన్ట్రేట్ చేస్తేనే తెలుస్తుంది అనమాట ఇదంతా కూడా. వేరే వాళ్ళని మళ్ళీ కాపీ కొట్టకండి. ఇక్కడ వేరే వాళ్ళని కాపీ కాకుండా మీ ఓన్ బుర్ర ఆలోచిస్తే మీకు బోల్డన్న ఐడియాస్ వస్తాయి. క్రియేటర్స్కి బోల్డంత మందికి, కొంతమంది నేను చూస్తూ ఉంటాను, నాకు అసలు ఏమి తెలియదు అని చెప్తారు, కానీ వాళ్ళే మంచిగా చేస్తారు వీడియోస్, వాళ్ళే తెలివిగా చేస్తారు వీడియోస్. అట్లా కొంచెం బుర్ర వాడితే చాలు, అంతే. మనకే బోల్డన్న ఐడియాస్ వస్తాయి. అలానే ఇక్కడ జనాల్ని మోసం చేయమని నేను చెప్పట్లా, చిన్న ట్రిక్స్ అనమాట ఇవి, అంతే. సో అట్లాంటివి ఆ హుక్ అనేది మీరు పట్టుకోగలగాలి. ఏ టాపిక్లో అయినా సరే స్టార్టింగ్ మీరు మాట్లాడే మాట, లేదంటే మీరు కనిపించట్లేదు వీడియోలో, మీరు ఏం చూపిస్తున్నారు స్టార్టింగ్లో అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి కంపల్సరీ. ఆడియో క్వాలిటీ అంటే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు 100 వీడియోలు చేశారు, మీ ఫస్ట్ వీడియోకి 100 వీడియోకి డిఫరెన్స్ కనిపించాలి అక్కడ. ఏ విషయంలో, కంటెంట్ టాపిక్ విషయంలో కనిపించాలి, ఎడిటింగ్ విషయంలో కనిపించాలి, వాయిస్ ఓవర్ విషయంలో కనిపించాలి. అలా ఎవ్రీ వీడియోకి ఫస్ట్ వీడియోకి, రెండో వీడియోకి ఇంప్రూవ్మెంట్ ఉండాలి, 2కి 3కి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్కి అంటే అసలు టాప్ దానికి మనకి ఇదే టాప్ అనేది ఏం లేదు, మీరు ఎంత బాగా అయినా చేసుకోవచ్చు వీడియోని. అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, అది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే మీకు ఏ వీడియో ఎక్కువ బెటర్గా
పెర్ఫామ్ అయిందో చూసుకోండి. అంటే మీరు పెట్టిన 100 వీడియోల్లో ఏది ఎక్కువ మంచిగా పెర్ఫామ్ అయింది, ఎందుకు పెర్ఫామ్ అయిందో చూడండి. మీకు ఈజీగా తెలుస్తుంది ఎందుకు ఆ వీడియోకి వ్యూస్ వచ్చినాయి. అంటే అది ఎక్కువ మంది చూసే కంటెంటా, లేదంటే అది ప్రెజెంటేషన్ బాగుందా ఏంటనేది చూసుకుని దాన్ని బట్టి దాన్ని ఫాలో అవ్వడానికి చూడండి. అండ్ ఇక్కడ ఒక మెయిన్ నెగిటివ్ ఏంటి అంటే, ఒకవేళ రాంగ్ ఆడియన్స్ కనుక మీ వీడియోస్ రికమెండ్ అయినాయి అనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకటే వీడియో చూశారు మీ ఛానల్లో, ఒక వీడియో మీద ర్యాండమ్గా రికమెండ్ అయింది, వాళ్ళకి కావాల్సిన టాపిక్ ఉంది, ఆ వీడియో చూశారు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ వల్ల మనకి నెగిటివే ఒక రకంగా. అంటే వాళ్ళు రాంగ్ ఆడియన్స్ అనమాట మన కంటెంట్కి. వాళ్ళకి ఆ ఒక్క టాపిక్కే కావాలి, మిగతా ఏమీ అవసరంలా. సో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది చూసినా కూడా అది మనకి నెగిటివే అవుతుంది అనమాట. అది మన మిస్టేక్ కాదు, దాన్ని మనం ఏం చేయలేము. సో రాంగ్ ఆడియన్స్కి రీచ్ అయినా కూడా రీచ్ తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే మీరు ఒక 100 వీడియోస్తో డిసైడ్ చేసేయకూడదు. ఎందుకంటే చాలామందికి 200, 300 తర్వాత కూడా రీచ్ రావచ్చు. 100 వీడియోలు అయిపోయినాయి, అసలు ఛానల్ గ్రోత్ లేదు అనేది ఏమి ఉండదు ఎప్పుడు కూడా. 100 వీడియోలు కాదు, 1000 వీడియోల తర్వాత కూడా గ్రోత్ రాని వాళ్ళు కూడా ఉంటారు. 1000 వీడియోలు ఎట్లా అయిపోతాయి ఈజీగా అంటే షార్ట్స్ వల్ల. అన్ని వీడియోస్ అయినా గ్రోత్ రాకపోవచ్చు. సో ఇక్కడ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ అండ్ వీడియోకి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మీ అనలిటిక్స్ చూసుకోండి ఎక్కువగా. నేను ఇది ఒక ప్రీవియస్ ఒక 2 to 3 వీడియోస్ నుంచి కూడా సేమ్ డైలాగ్ చెప్తున్నాను, ఎందుకంటే అనలిటిక్స్లో అంత తెలుస్తుంది అనమాట. సో మీ అనలిటిక్స్ మీరు చూసుకుంటేనే బోల్డంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మీరు 100 వీడియోస్ పెట్టేశాను నేను, నాకు ఇంకా గ్రోత్ లేదని మాత్రం డిసైడ్ అయిపోకండి. నాట్ ఓన్లీ ఈ ఒక్క క్వశ్చన్ అడిగిన వాళ్ళకే కాదు, ఇది చాలామందికి ఉండే క్వశ్చనే. మేము వేరే కంటెంట్స్ పెట్టేవాళ్ళంటే ఓకే, ఎందుకు గ్రో అవ్వలేదు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ ఒకటే కంటెంట్ పెట్టినా రాకపోవడానికి మెయిన్ రీజన్స్ అయితే ఇవే ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టండి షార్ట్స్ కంటే కూడా. ఎందుకంటే షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ మనకి వాళ్ళు లాయల్ సబ్స్క్రైబర్స్ కాదు, వాళ్ళ వల్ల మనకి యూజ్ ఉండదు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కోసమే పెడుతూ ఉంటారు. ఇక్కడ మనకి సబ్స్క్రైబర్స్ కంటే కూడా వ్యూవర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. అది కూడా రిటర్నింగ్ వ్యూవర్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు మళ్ళీ మన ఛానల్ని విజిట్ చేసి చూడాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మళ్ళీ విజిట్ చేసి చూస్తేనే వాళ్ళ వల్లే మనకి యూజ్ అనమాట.